హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నా. ముందుగా మటన్ని కడిగి పెట్టుకోవాలి. కడిగిన మటన్లో తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వేసుకున్న తర్వాత కారంకి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. మటన్ని బట్టి ఉప్పు కారం వేసుకోవాలి. నేను 1/2 kg మటన్ కాబట్టి దానికి సరిపోయేంత కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని 1 గంట సేపు మూత పెట్టి నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత మటన్కి సరిపోయేంత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా నేను ఏంటంటే సాజీరా, లవంగాలు, ఇలాచి, పట్ట అన్నీ దంచి వేసుకున్నా. అదొక స్పూన్ వేసుకున్న తర్వాత అది కొద్దిగా గోలిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కడిగి అందులోకి వేసుకున్నా. వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. ఈ మటన్ కర్రీలోకి కొద్దిగా నూనె ఎక్కువనే పడుతుంది. కొద్దిగా గోలిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు అనేది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనము నానబెట్టుకున్న మటన్ని అందులోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత మనము ఒక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఉప్పు కారం అనేది ఒక దగ్గర కాకుండా మంచిగా నీట్గా కలిసిపోతుంది. కొద్దిగా ఉడికిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. నేనైతే 2 టమాటాలు కట్ చేసి పెట్టుకొని వేసుకున్నా. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. వేసుకొని మరొకసారి కలుపుకొని మరొక 2 నిమిషాలు గోలనివ్వాలి. గోలిన తర్వాత మూత తీసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము అందులోకి కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి గిట్టే వేసుకోవాలి. మిరియాల పొడి అని వేసుకోవడం వల్ల ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది. మటన్లోకి ఘాటు ఉంటేనే బాగుంటుంది. మిరియాల పొడి వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. మటన్ అనేది కొంచెం ఘాటు ఉంటేనే చాలా బాగుంటుంది. అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకొని మరొక 2 నిమిషాలు గోలనిచ్చిన తర్వాత అందులోకి సరిపోయేంత కొబ్బరి పొడి వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా ఒక 2-3 చిన్న స్పూన్తో వేసుకోవాలి. కొబ్బరి పొడి ఎక్కువైనా తీపిగా ఉంటుంది. అందుకే నేను కొద్దిగానే కొబ్బరి పొడి వేసుకున్నా. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మరొక నిమిషము గోలనివ్వాలి. గోలిన తర్వాత అందులోకి తగినంత నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు అనేది మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా పోసుకోవాలి. మరీ ఎక్కువ అవుతే గిట్ట బాగుండదు. నీళ్ళు పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని
మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని విజిల్ పెట్టి ఒక 5 విజిల్లు వచ్చేదాకా ఉంచుకోవాలి. ఐదు విజిల్ వచ్చిన తర్వాత మరొకసారి మూత తీసి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ అని అనిపిస్తుంది. అట్లున్నప్పుడు మరొక 5 నిమిషాలు చిన్న మంట పైన నీరంతా కొద్దిగా ఇనికేదాకా గ్రేవీ కొంచెం చిక్కబడేదాకా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మరొకసారి మూత తీసి చూసుకోవాలి. ముక్క ఉడికిందా లేదా చూసుకున్న తర్వాత ముక్క అనేది ఉడికిపోతుంది. గ్రేవీ అనేది చిక్కబడుతుంది. చిక్కబడిన తర్వాత కొద్దిగా మటన్ మసాలా వేసుకోవాలి. మటన్ మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, అవసరం లేదనుకుంటే వదిలేసేయాలి. అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మరొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మటన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేను ఈ విధంగా చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే ఈ విధంగా చేశాను. మీరు చేసి కామెంట్ రూపంలో చెప్పండి. మూత పెట్టేసిన తర్వాత మరొకసారి తీసేసిన మొత్తం మటన్ కర్రీ అనేది అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి చేయనోళ్ళు. నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. పెద్దవాళ్ళకైతే చాలా నచ్చుతుంది ఈ మటన్ కర్రీ అనేది. ఈ విధంగా చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.